అభివృద్ధి పేరుతో రామగుండం మున్సిపల్ అధికారులు రాములు స్తూపాన్ని కూల్చడం దుర్మార్గపు చర్య అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు నరేష్లు అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు రాములు స్తూపాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం గోదావరికని ఫైలాన వద్ద ఐఎఫ్టియు శ్రేణుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాములన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ప్రభుత్వాలను అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాల వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు నిర్వహించడాన్ని అన్నారు. అలాంటి పోరాట యోధుడు స్తూపాన్ని అభివృద్ధికి అడ్డుగా ఉందనే పేరుతో మున్సిపల్ అధికారులు రాములు స్తూపాన్ని తొలగించడం సరికాదన్నారు. మున్సిపల్ అధికారులు తొలగించిన స్తూపాన్ని మరొక చోట స్తూపం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు నాయకులు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులైనటువంటి కామ్రేడ్ రాములన్న స్మారకార్థం నిర్మించినటువంటి స్తూపాన్ని అర్ధరాత్రి మున్సిపాలిటీ వాళ్ళు కూల్చివేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాములన్న కార్మిక వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు స్తూపాన్ని అర్ధరాత్రి కూర్చేయడం అనేది ఇది సరైనది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. కనుకనే ఈరోజు ఒక కార్మిక వర్గాని కోసం పనిచేసినటువంటి వాళ్ళు అమరవీరులైనటువంటి ఒక స్తూపాన్ని కూర్చేటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ప్రభుత్వాన్ని సరైన పద్ధతిగా మానుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగని ఇప్పటికైనా ఈ యొక్క కాబట్టి రామన్న స్తూపాన్ని వేరే కాడ నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అమరుడు కామ్రేడు రాములన్న స్తూపాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చడాన్ని ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ రాములన్న కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కుల సాధన కోసం నిలిచినటువంటి కామ్రేడు రాములన్న అమరుడయ్యాడు. ఆ అమరత్వాన్ని ప్రతి సంవత్సరం మరి పుణికిపుచ్చుకోవడానికి కార్మికులు, ప్రజలు మరి ఆయన జ్ఞాపకార్థం కోసం నిర్మించుకున్నటువంటి స్తూపాన్ని ఇవాళ ప్రజలు కానీ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి స్తూపాన్ని కూల్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ వెంటనే రాములన్న స్తూపం నిర్మించుకోవడానికి మరొక స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ రాములన్న స్తూపానికి సహకరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు బి అశోక్, చిలుకా శంకర్, ఎం దుర్గయ్య, బి బుచ్చయ్య, సిపిఐ మాల్ న్యూ డెమోక్రసీ నాయకులు కొల్లూరి మల్లేశం, పివైఎల్ నాయకులు సమ్మెట తిరుపతి, ఐ సాంబయ్య, ఆర్ రాయమల్లు, గుండు రాజయ్య, నరసయ్య, ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు, ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 8882459459. ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.